హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం పులిహోర ఎలా చేస్తాం అనేది చూద్దాం రండి. సో పులిహోర కలపడం కాదు, పులిహోర చేయడము. బియ్యం అయితే ఒక గ్లాస్ పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని కడిగేయాలి. ఫస్ట్ కడిగేద్దాము. ఒక గ్లాస్ ఆఫ్ బియ్యంకి 2 గ్లాసులు అయితే నీళ్ళు అయితే పోసుకున్నాము. వీడు మా తమ్ముడు చూడండి, సైలెంట్గా ఉండకుండా నేను ఏదో పని చేస్తుంటే వచ్చి డిస్టర్బ్ చేస్తా వీడియోలో ఎక్కిరిస్తున్నాడు. ఇదిగోండి చూసేయండి, వాడైతే డ్రై గ్రేప్స్ తింటున్నాడంట, అది చూపిస్తున్నాడు. ఇప్పుడు అదైతే చూపిస్తున్న అవసరం అంటే వీడియోలో అంతే ఉండాలిరా ఏమి ఇప్పుడు అంటాడు. రైస్ అయితే పెట్టేసాం కదా, ఇప్పుడు సాల్ట్ అనేది కాస్త వేసేస్తాము. ఎక్కువ వేసుకోకండి, నేను ఎక్కువ వేసుకోలేదు తక్కువ వేసుకోలేదు, మీడియంగా అయితే వేసుకున్నాను. బాయ్ చెప్తున్నాను, వెళ్ళిపోలేదు, ఇంకా క్లిప్స్ ఉన్నాయి. సో రైస్ అయితే కాసేపు ఉడుకుననేసి అలా వచ్చేసాను. ఈ ఖాళీ టైంలో ఎర్రగడ్డలు అయితే కట్ చేద్దామని ఎర్రగడ్డలు కట్ చేస్తున్నాను. యాక్చువల్లీ పులిహోరకి ఎవరు ఎర్రగడ్డలు వేసుకోరు, బట్ నేనైతే ఎర్రగడ్డలు వేసుకుంటా, బాగానే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ టైం గ్యాప్ లోనే రైస్ అయితే ఉడికిపోయింది. ఇంకా ఆఫ్ చేసేసి ప్లేట్ మూసేసి సైడ్కి ఎత్తి అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేసుకుని ఫ్లేమ్ చిన్నగా పెట్టేసి బాండ్లీ అయితే దాని మీద పెట్టేశాము. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ వేయాలి కాబట్టి అందులో కాస్త హీట్ అవ్వగానే ఆయిల్ కూడా వేసేసాను. కాస్త కొద్దిగానే వేసుకున్నా, ఎక్కువ కూడా వేసుకోలేదు. ఇంకా నెక్స్ట్ ఏంటి తెలిసిందే కదా, సాసులు అవన్నీ వేసుకోవాలి. ఇంకా సాసులు అయితే వేసుకుందాం అనేసి ఇదైతే ఎత్తుకున్న సాసుల డబ్బా. ఇంకా ఎక్కువ వేసుకోకుండా దాన్ని కూడా లిమిట్ గానే వేసుకున్నా. ఫస్ట్ అయితే చెక్ చేసుకున్నా కొద్దిగా వేసి హీట్ అయిందో లేదో అనేసి. ఇంకా హీట్ అయిందని తెలియగానే అది మొత్తం వేసేసాను. ఇది చిటపట చిటపట అనుకుంటే ఇంకా వాన పడతలేదు, డాన్స్ వేసి చిటపట చినుకులు అనేసి ఇంకా ఎర్రగడ్డలు అయితే దాంట్లో వేసేసాను. ఇంకా అది అలానే వదిలేసి మాడిపోతుంది అనేసి లైట్ గా అలా తిప్పుతున్నా. ఇంకా పులిహోర ప్యాకెట్ అయితే కట్ చేసి వేసేసుకున్నాను. ఇంకా దాన్ని కూడా బాగా మిక్స్ అయితే చేస్తున్నా. మిక్స్ చేసిన తర్వాత మనకి ఏ మసాలా ఐటమ్స్ కావాలో అవన్నీ కూడా వేసుకున్నా. ఇప్పుడు మిరుగు పొడి, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, అన్ని మసాలాలు నాకు కావాల్సిన మసాలాలు అన్ని కూడా వేసుకునేసాను. లాస్ట్లో కారం అనేది మళ్ళీ యాడ్ చేశాను, ఎందుకంటే స్టార్టింగ్ కొద్దిగానే వేసాను. ఇంకా లాస్ట్లో వచ్చేసి ఉప్పు అనేది కాస్త వేసుకునేసి ఇంకా అలానే దాన్ని బాగా మిక్స్ అయితే చేసేసాను. ఇంకా ఫైనల్లీ రెడీ అయిపోయింది. అన్నం అయితే వేడివేడిగా ఉంది, పొగలు పోతా ఉంది, మీరైతే చూసుకోవచ్చు. దాన్ని అయితే జాగ్రత్తగా పట్టుకున్న, చెయ్యికి ఏం కాకుండా ఉండడానికి. అండ్ గరిటె నుంచి రైస్ అయితే కొద్ది కొద్దిగా తీసుకొనేసి పులిహోర ఇది ఉంది కదా గొజ్జు, దాంట్లో అయితే వేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు మిక్స్ చేయాలి కాబట్టి. సో మొత్తం లైట్గా వేసుకున్న తర్వాత అంతా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని బాగా మిక్స్ చేయాలి. ఎక్కడ కూడా కలర్ పెండింగ్ లేకుండా, అంటే రైస్కి కలర్ కాకుండా ఉంటుంది చూడండి, అలా ఏం లేకుండా మొత్తం క్లీన్గా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత మీరు అవుట్పుట్ అయితే చూసుకోవచ్చు. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. ఇంకా టేస్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నేను చేసే బాగానే ఉంటుంది. సో ఇది ఓన్లీ వ్లాగ్లో ఆఫ్ మాత్రమే. ఇంకా వ్లాగ్ అయితే ఫుల్ డేది రేపు అప్లోడ్ చేస్తాను. సో వీడియో ఫుల్గా చూసేయండి, ఒక లైక్ అయితే వేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.